ఉందో ఆ దాని మీద జరిగింది. కానీ ఇవాళ ఆయనకు పిలవడానికి ఇది చేస్తేనే ఇంత ఇది చేస్తుర్రు. మొన్న సంతోష్రావుకు చేసిర్రు, అంతకుముందు హరీష్ రావుకు చేసిర్రు, అంతకుముందు కేటీఆర్కు చేసిర్రు. ఈయన ఏం దేవత భగవంతుడా? చట్టాలందరికీ ఒకటే కదా, ముఖ్యమంత్రి ఉన్న చట్టం ఒకటే. ఈ చట్టాలకు లోబడి ఉండాలే కానీ నేను ఫామ్ హౌస్లోనే వస్తా, లేకుంటే నేను రాను, 1వ తేదీ నీవు ప్రజల మీద ఇది ఉంటే నీవు 1వ తేదీ రోడ్ నెంబర్ 14లో వస్తావా, లేకుంటే పోలీస్ స్టేషన్ పోతావా, అది డిసైడ్ చేసుకో. నువ్వు నీ నిజాయితీని నిరూపించుకో. కానీ మీకు భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి ఆ హోదాలో ఇచ్చిండు ఆయన. ఆ రోజు కాదని ఆ ప్రభాకర్ రావు అటువంటి వాళ్ళు అందరూ బలి అయ్యారు. వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏందండి? ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో లేరో ఒక్కొక్క ఇండస్ట్రీస్ వాళ్ళకి గిట్ట ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఇండస్ట్రీలు అంటున్నారు. ఇప్పుడు సినీ ప్రముఖులకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసిరా? పదే పదే కాంగ్రెస్ నేతలు సినీ ప్రముఖులు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయినాయని ప్రచారం చేస్తున్నట్టు జగదీశ్వర్ రెడ్డి అడుగుతున్నాడు. ఎవరైనా ఫిర్యాదు చేసిరా సినీ ప్రముఖులు? వాళ్ళు అడుగుతా ఉన్నారు. సినీ ప్రముఖులు ఫిర్యాదు చేసేది కాదు. ఫిర్యాదు ఎవరు చేస్తారంటే నా అటువంటి ధైర్యవంతుడు చేస్తాడు. వాళ్ళు ఒక సెలబ్రిటీసు. మేము ఫిర్యాదు కనుక చేస్తే మా మీద వీళ్ళు తర్వాత అధికారంలో వస్తే మా మీద అన్ని కక్ష సాధింపు చర్యలు ఉంటాయని లోపట్నే కుంగి వాళ్ళు చేయరండి. చేయడానికి వీలు లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మనం చూసినాం కదా. ఇవాళ కొన్ని సంవత్సరాలు పోయినాయి ఫోన్ ట్యాపింగ్లలో. ఇవాళ పెద్దగా మాట్లాడుతున్నారు వీళ్ళ కుటుంబము. ఇవాళ గాంధీజీ అగ్నిగుండంగా మారుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేసిండా గాంధీజీ? స్వాతంత్రం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఉద్యమం జరిగింది. ఉద్యమంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈడ ఉద్యమం చేసిన వీళ్ళ ఒక కుటుంబం కాదు. హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్, కవితమ్మ కాదు. ఆ రోజు 1200 మంది మన అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు, తర్వాత అగ్రవర్ణాల వారిలో ఉన్న తెలంగాణ వాదులు, వాళ్ళు ఇది చేసినందుకు తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ ప్రజలు బాగుపడలే కానీ తెలంగాణలో ఈ కుటుంబం బాగుపడేది. ఇప్పుడు చిల్లరగా ఏం మాట్లాడుతున్నారో, బిడ్డ ఒక దిక్కు మాట్లాడుతున్నాడు, అల్లుడు ఒక దిక్కు మాట్లాడుతున్నాడు, ఆ సంతోష్ ఒక దిక్కు ఇదవుతుండు. వీళ్ళకు ఓన్లీ వీళ్ళకు డబ్బుల మీద తప్ప వీళ్ళకు ఇంకా ఏముంది? 2 సంవత్సరాలు అయిపోయింది, వచ్చేసారి గవర్నమెంట్ మాది అని అనుకుంటారు. వీళ్ళు కలలుగా అంటారు, పగటి కలలు. 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. యూపీఏ చూడండి, ఎన్డీఏ చూడండి, తర్వాత ఇవాళ నరేంద్ర మోదీ చూడండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకసారి చేంజ్ అయితే 10 సంవత్సరాలు ఉంటారు. అంతకుముందు చంద్రశేఖర్ 10 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఇలా 2 సంవత్సరాలకే ఇంత ఇదైరు నాకు అర్థమవుతలేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అందరిలాగే కేసీఆర్ను కూడా ఒక సాక్షిగా సెక్షన్ 160 సిఆర్పిస్ కింద పిలుస్తున్నటువంటి పరిస్థితి. బట్ ప్రతిపక్షం ఎందుకు దీన్ని హైలైట్ చేస్తుందంటే ఏం చెప్తారు? మేము హైలైట్ చేస్తలేము. మేము ఎందుకు హైలైట్ చేస్తాం? ప్రతిపక్షంలో ఎందుకు హైలైట్ చేస్తారు అంటే మా అన్న నిజాయితీ పరుడు, దానవీర సూరకర్ణుడు, ఏది తెలియనోడు, సత్య హరిచంద్రుడు, సత్యమే తప్ప ఇంకోటి తెలియదు మా అన్నకు, నిజాయితీ తప్ప ఇంకా అవినీతి తెలియదు అనేది వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళ అవినీతి, వీళ్ళ ఏదైతే సత్య హరిచంద్రులు అనుకుంటున్నారో అవి అన్నీ రివర్స్గా ఉన్నాయి. అందు గురించే వాళ్ళకు ఏదో ఒకటి ఇక్కడ సృష్టించాలి. చంద్రబాబు నాయుడుకి 55 రోజులు లోపల పోతే సింపతి వస్తుంది, వాళ్ళ దాంట్లో నన్ను జైలుకు పంపిస్తే సింపతి వస్తుందని వాళ్ళు లోపల చెప్పుకుంటున్నారు. తాగే జాగాల, కూర్చున్న జాగాల, దావతలో చెప్పుకుంటున్నారు. సార్ పోతే మంచిదిరా మనం గెలుస్తామనేది చెప్తారు. కానీ పైన ఏదైతే చెప్తారో అది జనాలను కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తారు. ఇలా అరెస్ట్ అయింది అనుకో, నేను తప్పు చేసినా అరెస్ట్ అయినా అగ్నిగుండం చేస్తారా? అవుతుందా? అసలు అవుతాడా కేసీఆర్ అరెస్ట్ అవుతాడా? ఎందుకంటే మీరు 2.5 సంవత్సరాల నుంచి కేటీఆర్ అరెస్ట్ అంటారు, హరీష్ రావు అరెస్ట్ అంటారు, ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ జైల్లో పెడతామని కామెంట్ చేశారు. అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు కాదు? తప్పు చేసినప్పుడు తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఆ తప్పకుండా అవుతారు. ఎప్పుడు చేయాలనో, ఎప్పుడు ఏం చేయాలనో ఆ డిపార్ట్మెంట్కు తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను ఏమంటున్నామంటే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు దేశంలో పవర్లో ఉంది. ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? చిన్న రాష్ట్రంలో ఈయన అందరినీ నేర్పిండు. అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు భయపడుతున్నారు. మేము బయట ఏం మాట్లాడితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మా పదవులు ఉంటాయా పోతే అందు గురించే తానే అంటే తందాన అనుకుంటే చాలు, ఫోన్లో ఏం మాట్లాడవద్దు, ఫోన్లో మాట్లాడుకుంటేనే బయట ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం కానీ ఫోన్లో మాట్లాడకని చెప్తారు. ఇప్పుడు
ఇప్పుడు మరి నాకు ఫోన్ వచ్చింది అనుకో, నా ఫోన్ గిట్ట ట్యాపింగ్ అయింది, టక్కుమని ఆగుతుండే అది. నేను అప్పుడే చెప్తుంటుంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది రమ్మన్నది అని. ఇవాళ అందరి సామాన్య కార్యకర్తలది వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళ మీద అందరి మీద పెట్టిర్రు. పెట్టిన తర్వాత మొత్తం జైలుకు పోయారు కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు జైలుకు పోయారు. తిరుపతి అటువంటి డిఎస్పి పోయిండు, తర్వాత ప్రభాకర్ రావు పోయిండు, రకరకాల. మళ్ళీ ఈయన పోతే తప్పు ఏముంది? ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇస్తే ఆదేశాలు జైలుకు పోతే తప్పు లేదా? అదే అగ్నిగుండం చేస్తారా? ఏ విధంగా అగ్నిగుండం అవుతుంది? చూసుకుందాం. అగ్నిగుండం అయితే ఇవాళ ప్రభుత్వంలో ఉందాము, ప్రభుత్వం ఏం చేయాలనో చేస్తుంది. గుండం అవుతుందా, అగ్నిగుండం అవుతుందా, పూల గుండం అవుతుందా, అది తర్వాత సంగతి. కానీ మీరు ఖాళీ వాళ్ళకి సాక్షిగా పిలుస్తున్నారు అనుకో, మీకు అంత ఎందుకు? ఇది అంత ఉలికి పడడం ఎందుకు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ కవిత కూడా కామెంట్ చేస్తుంది, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఓటమి భయంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతుందని కవిత చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు కవిత చాలా చెప్తుంది. కవితకు మున్సిపల్ ఎన్నికలకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.